హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మీ పీఎఫ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, అది యూఎన్ అనేది యాక్టివేట్ కాకపోవడము. ఇలా యూఎన్ యాక్టివేట్ కాకపోవడం వల్ల మీరు పీఎఫ్ విత్డ్రా అయితే చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రీసెంట్గా చూసినట్టయితే మీకు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తూ ఈపీఎఫ్ఓ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఈ అప్డేట్ అనేది కేవలం మీ యూఎన్ అనేది యాక్టివేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యే విధంగానైతే ఉండేది. అంటే మీ యూఎన్ యాక్టివేట్ ఉండి అందులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. అయితే ఎవరికైతే యూఎన్ యాక్టివేట్ లేదో, అంటే ఆధార్ లింకింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, లేదంటే నేమ్ కరెక్షన్ కానీ, లేదంటే ఫాదర్ నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కానీ మీ యొక్క యూఎన్ అయితే యాక్టివేట్ అయితే కాదు. యూఎన్ యాక్టివేట్ కాకపోవడం వల్ల మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉండేది కాదు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ మీ ఎంప్లాయర్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ చేసుకునేటువంటి అప్డేట్ అనేది ఇప్పుడు కొత్తగానైతే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీ యూఎన్ కనుక యాక్టివేట్ కానట్టయితే మీరు మీ ఎంప్లాయర్ను కాంటాక్ట్లో ఉండి మీ ఎంప్లాయర్ ద్వారా మీరు జాయింట్ డిక్లరేషన్ ఫాము ఫిలప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రీసెంట్గానైతే వచ్చింది. ఇప్పుడు ఒక స్క్రీన్ అయితే చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అనేది. ఈ పేజ్లో చూసినట్టయితే మెంబర్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఆ మెంబర్ అనే ఆప్షన్ ఇది మన ఎంప్లాయీ పోర్టల్లో అయితే కనబడదు, ఎంప్లాయర్కు సంబంధించినటువంటి పోర్టల్లో మాత్రమే కనబడుతుంది. ఇది ఒకటి గమనించండి. ఈ మెంబర్ను క్లిక్ చేసినప్పుడు కింద ఉన్నది చూడండి, అది జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని. ఆ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ను క్లిక్ చేసినప్పుడు మనకు ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో వాళ్ళ ఎంప్లాయర్ పోర్టల్లో అదే విధంగా ఓపెన్ అవుతుంది. దానిలో మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే జెండర్ కానీ అవి కరెక్షన్ చేసేసి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేసి మీ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎంప్లాయర్ ద్వారా సబ్మిట్ చేసే అవకాశం అయితే కల్పిస్తూ ఈపీఎఫ్ఓ ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దీనివల్ల చాలామందికి ఉపయోగం అయితే ఉంటుందని అయితే ఈపీఎఫ్ఓ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చాలామంది ఈ యూఎన్ యాక్టివేట్ కాకపోవడం అనేది సమస్యతోనైతే చాలామంది సఫర్ అవుతున్నారు. అయితే వాళ్ళకు ఇది ఎంతో యూజ్ అయితే అవుతుంది. దీనికోసం అయితే మీరు మీ యొక్క ఎంప్లాయర్ను కాంటాక్ట్ అయ్యి మీ యొక్క జాయింట్ డిక్లరేషన్ అయితే ఫిలప్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అంటే ఆధార్ కార్డు కానీ, మన పాన్ కార్డు కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లా మీరు ఏ అయితే కరెక్షన్ మీకు అవసరం ఉన్నదో ఆ కరెక్షన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను మీరు మీ యొక్క ఎంప్లాయర్కు సబ్మిట్ చేసేయాలి. ఆ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు మీ ఎంప్లాయర్ అనేది మీ యొక్క యూఎన్ అనేది యాక్టివేట్ చేసేదానికి ఆ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసేసి ఈపీఎఫ్ఓకి అయితే వాళ్ళు సబ్మిట్ అయితే చేస్తారు మీ యొక్క డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసేసి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క రిక్వెస్ట్ అనేది ఈపీఎఫ్కి వెళ్తుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత విత్ ఇన్ కొన్ని డేస్లోనే ఈ యొక్క ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది వాళ్ళు వెరిఫై చేసేసి అప్డేట్ అయితే చేస్తారు. అలా అప్డేట్ చేసినప్పుడు మీరు మీ యొక్క ఎంప్లాయీ పోర్టల్లో మీరు యూఎన్ అయితే యాక్టివేట్ చేసుకునేటువంటి అవకాశం అవుతుంటుంది. ఒక్కసారి మీరు యూఎన్ యాక్టివేట్ అయిందంటే ఆన్లైన్లో మీరు మీ యొక్క ఇంకా ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నట్టయితే ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ నుంచి వెళ్ళి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు. ఇది మీకు ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యూఎన్ యాక్టివేట్ కావడం లేదనే సమస్య చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు మాత్రం చాలామంది అయితే చెప్పారు. మీరు కూడా మీ యొక్క యూఎన్ యాక్టివేట్ కాలేకుండా ఉన్నట్లే అంటే మీ యొక్క ఎంప్లాయర్ను కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా జాయింట్ డిక్లరేషన్ అయితే వాళ్ళ ద్వారా ఫిలప్ చేయించి ఈపీఎఫ్ఓకి అయితే సబ్మిట్ చేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.